నమస్తే. వెల్కమ్ టు విభావన నేచర్. ముందుగా మాతృమూర్తులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలండి. ప్రతి బిడ్డకి మొదటి గురువు తల్లే గనక మరొక్కసారి మీ అందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. నాకు అక్షరాలు నేర్పించిన గురువు దగ్గర నుంచి నాకు చదువు చెప్పిన ప్రతి టీచర్, లెక్చరర్ అండ్ ప్రొఫెసర్లందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇక వీడియోలోకి వెళ్ళిపోదాము. ఆగకుండా వస్తున్న వర్షాలకి ఆకులన్నీ ఇలా రాలిపోయి మిద్దంతా ఇట్లా తయారైపోయింది. అసలు ఫ్లోర్ కూడా ఆరకముందే వర్షం వస్తుంది. టమాటా పండ్లు చూడండి, అయ్యి మొత్తం పగుళ్ళు వచ్చేసినాయి. తెంపుదాం ఈరోజు. వర్షం వస్తుందని ఆగితే మొత్తం ఇక పిట్టలు తినేటట్టుంది. తెంపేస్తా. అసలు ఆగకుండా వర్షాలు వస్తున్నాయి 2-3 డేస్ నుంచి. తర్వాత దింపుదాం అంటే ఇట్లా అయిపోయింది. సూర్యులు వచ్చేసరికి ఇట్లా అయినాయి మొత్తం. ఇదిగోండి కూడా బంతి కొమ్మ విరిగిపోయింది. చెర్రీ టమాటోస్ అయితే మిగిలినాయి. ఈ చెట్టు మొత్తం వండిపోతుంది బరువుకి. ఇదిగోండి ఎన్ని కాయలు ఇంకా. గాలికి మొత్తం తుట్లు పడిపోయినాయి, వర్షానికి మొత్తం ఆకులు రాలినాయి. తోటంతా రకరకాలుగా అయింది. బెండకాయ అయితే బాగానే అయినాయి. ఎర్ర బెండకాయలు కూడా వచ్చినట్టున్నాయి. అవి కూడా తెంపుకున్నాం. కొంచెం తగ్గింది, వస్తుంది వర్షము, కాకపోతే కొంచెం తగ్గింది. ముందు పచ్చిమిర్చి కోసుకుంటా. ఇది కూడా ఇట్లా పెట్టిన బకెట్ వర్షం నీళ్ళు తర్వాత మనం వాడుకోవచ్చని. కొన్ని ప్రాంతాల్లో అయితే వర్షాలు వరదలాగా మారిపోయి మొత్తం ఆ బురద మొత్తం ఇళ్లలోకి వచ్చి కనీస అవసరాలు తీర్చుకోలేక, ఫుడ్ సరిగ్గా లేక చాలా అవస్థపడుతున్నారు. వాళ్ళ పరిస్థితి నుంచి తొందరగా బయటపడాలని కోరుకుందాం అందరము. రోజు వర్షాలు పడుతున్నందుకు ఏ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇవ్వడానికి లేదు. అప్పటికి రైస్ వాటర్, ఈ మజ్జిగ ద్రావణం ఇట్లాంటివి పోస్తున్నాను. అయినా కానీ ఏం లాభం, నైట్ వర్షం వస్తుంది బాగా. ఈ మిర్చి చెట్టు అయితే ఎలాంటి తెగులు లేకుండా, ముడత తెగులు రాకుండా బాగుంది, ఫ్రెష్గా ఉంది. ఇంకా ఉన్నాయి కానీ తెంపట్లేదు, కొంచెం చిన్ననే ఉన్నాయి, వదిలేస్తున్నా. వంకాయలు కూడా అయినాయి, అవి కూడా తెంపుతున్నా. ఈ చెట్టుకు ఒక రకంగా ఉన్నాయి, ఈ చెట్టుకు ఒక రకంగా ఉన్నాయి పచ్చిమిర్చి. కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా మీ గార్డెన్ విశేషాలు కమెంట్ బాక్స్ లో తెలియజేయండి. మీకు ఏదైనా డౌట్ ఉన్నా కూడా కమెంట్ బాక్స్ లో అడగండి. ఇక్కడ ఆనియన్ చెట్టు వస్తే ఇక్కడ పారించడానికి ఈజీగా ఉంటుందని ఇటు సైడ్ పెట్టుకున్నాయి టబ్బు. ఇక్కడ ఒక బెండకాయ వచ్చింది, కట్ చేసుకుంటున్నా. పైన టిప్పు కట్ చేసిన నేను, బ్రాంచెస్ రావాలని. ఇట్లా బెండ మొక్కలకు కానీ, మిర్చి మొక్కలకు కానీ ఇట్లా పైన టిప్పు కట్ చేయడం వల్ల ఏంటంటే మనకి సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తాయి. మాక్సిమం అన్ని మొక్కలకి మనకి టెర్రస్ గార్డెన్ మీద ఏ మొక్క పెంచినా కానీ పైకి ఎదగకుండా చూసుకోవాలి. మనకి డ్రాగన్ కూడా అంతే, పై టిప్ కట్ చేయడం వల్లనే మనకి సైడ్ నుంచి ఆ ఫ్లవర్స్ అనేవి వస్తాయి. మొన్న పెట్టుకున్న నాటు మిర్చి ఇట్లనే. చుక్కకూర కూడా చాలా అయింది, కాకపోతే ఈరోజు ఏం నింపాను. ఈ తీగజాతి మొక్కలకు కూడా అంటే బీర, సొరకాయ, నేతి బీర ఇట్లాంటివన్నీ కూడా మనకు కొంచెం పెరిగినిచ్చిన తర్వాత మనకు మేల్ ఫ్లవర్స్ ఎక్కువ వస్తున్నాయి అన్నప్పుడు టిప్ కట్ చేస్తే సైడ్ నుంచి బ్రాంచెస్ వస్తే అక్కడ నుంచి ఫీమేల్ ఫ్లవర్స్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి. పుదీనా చూడండి ఎంత అందంగా అనిపిస్తుంది వర్షానికి. అక్కడ కొన్ని పచ్చిమిర్చి ఉన్నాయి ఈ డబ్బున. ఇవి చిన్నగా వస్తాయి, బాగానే వస్తున్నాయి. కొంచెం ఆకులు అంత హెల్దీగా లేకపోయినా కాయలు మాత్రం వస్తున్నాయి అప్పుడప్పుడు. ఈ మిర్చి మనకు కంటైనర్ సైజుని బట్టి మనకి క్రాప్ అనేది వస్తుంది. మనం ఎంత చిన్న కంటైనర్ అయినా పెట్టుకోవచ్చు. మనకు 2-3 వస్తాయి. కొంచెం పెద్ద కంటైనర్లు పెట్టుకుంటే ఎక్కువ వస్తాయి.
చిన్న కంటైనర్లో పెట్టుకున్నప్పుడు ఏంటంటే లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఎక్కువ ఇస్తే మనకి ఎక్కువ మిర్చి రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. నేనైతే ఆవ మొక్కలు అయితే అక్కడక్కడ వేసుకున్నా. ఈ కుండీలో ఉన్నాయి, అక్కడ పూత వచ్చింది. ఇది ఒక్క చెట్టే, దానంతా అదే వచ్చింది చెట్టు. ఇది విత్తనం మంచి విత్తనం ఉన్నట్టుంది, కాకపోతే ఇది ఈసారి విత్తనాలు చేసుకోవాలి. ఇప్పుడైతే మొత్తం నింపేస్తున్నా. ఇట్లాంటి ఒక 4 చెట్లున్నా అయిపోయి మంచిగా. గోర్చిక్కుడు మేమైతే కుక్కరకాయ అంటాము. ఇట్లా కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఒక్కొక్క ప్లేస్ లో ఒక్కొక్క లాగా అంటారంట వాళ్ళ స్లాంగ్ ని బట్టి. అప్పుడు మనకు తెలియని ఒక వర్డ్ ని మనం విన్నప్పుడు భలే అనిపిస్తుంది. అసలు ఓహో దీన్ని ఇలా కూడా అంటారా అనిపిస్తుంది. తర్వాత తీస్తామని చేతితోటి కట్ చేస్తూ, చెట్టు చాలా స్టెమ్ వీక్ ఉంది కదా, చేతితోటి కట్ చేస్తే కొంచెం డ్యామేజ్ అవ్వచ్చు అని ఇట్లా కట్ చేస్తున్నా. తీస్తా. ఏదో ఒక కూరలు వేసేయచ్చు, కొన్ని ఉన్నాయి కదా. పుండగంటి ముందునే తీసేసిన, 4 రోజులు కావాలి ముద్ద వచ్చింది. ఇక్కడ 2 పచ్చిమిర్చి పెట్టుకున్నా ఇదే టైంలో. ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి 3 పెట్టినా, 2 వస్తాయని 3 మంచిగా వచ్చినాయి. ఎర్ర బెండకాయలు ఫస్ట్ టైం దింపుతున్నా. ఇది కూడా పైన టిప్ కట్ చేసినాక వచ్చినాయి ఇవి. ఇదిగోండి ఎర్ర బెండ వచ్చింది ఈసారి. అటు సైడ్ రెండింటి కూడా ఉన్నాయి, కట్ చేద్దాం. కొత్తిమీర ఈ చిన్న ట్రేలో వేసుకున్నా. గంగవాయిల కూర వచ్చింది, తీసేద్దాం. వర్షాలు వర్షాలు. ఇదిగోండి ఎర్రబెండ 2 గ్రో బ్యాగ్లలో పెట్టుకున్నా. వినాయక చవితి వస్తుంది, అందరం తప్పకుండా మట్టి వినాయకుల్ని పూజిద్దాము. పండుగ ఆంతర్యాన్ని అర్థం చేసుకుని పండుగ చేసుకుందాము. ఈ మట్టి వినాయకులు, పత్రి ఇవన్నీ కూడా నీటిని శుద్ధి చేసే ఔషధ గుణాలున్న పత్రితోటి మనం పూజిస్తాం కాబట్టి అవి నిమజ్జనం చేసిన రోజు కుంటలు, చెరువులు ఇట్లా శుద్ధి అవుతాయి. కానీ దానికి మనం పూర్తి వ్యతిరేకంగా ఈ రసాయనిక రంగులు అద్దిన వినాయకుల్ని పూజించడం కానీ, లేదంటే డెకరేషన్ కోసము ప్లాస్టిక్ వాడడం, ఇవన్నీ ఏంటంటే మళ్ళీ నీటిని పూర్తిగా కలుషితం చేస్తున్నాయి అన్నట్టు. కాబట్టి అందరము ఆకులు పువ్వులతో మట్టి వినాయకుడిని పూజిద్దాం. ఈ చెట్టు కూడా పచ్చిమిర్చి ఉన్నాయి, ఇవి కూడా తెంపుకుందాము. ఎవరైతే మట్టి గణపతిని తెచ్చుకుంటారో వాళ్ళందరూ ఒక్కసారి నాకు కామెంట్ బాక్స్ లో కామెంట్స్ పెట్టండి. ఎందుకంటే ఒక మంచి పనిని మనం అందరం కలిసి చేస్తున్నామనే తృప్తి ఉంటది. ఇంతకు ముందు కూడా నేను ఇదే మాట చెప్పిన, ఒక మంచి పనిని మనం చేస్తున్నప్పుడు ఎంత సంతోషం ఉంటది, అదే అందరం కలిసి చేస్తున్నప్పుడు హుషారు వస్తుంది. అందుకని తప్పకుండా మీరు కామెంట్ బాక్స్ లో నాకు కామెంట్ చేయండి. ఇగో ఇక్కడ కూడా ఉంది ఎర్రబెండ. ఇవ్వండి అన్నిటికీ ఇట్లా టిప్పు కట్ చేసిన. ముందే టిప్పు కట్ చేసినాక సైడ్ నుంచి వచ్చినాయి. ఇంట్లో ఉన్న ఈగలు పడినాయి, మళ్ళీ వెళ్ళిపోయినట్టున్నాయి. నీటి బీరకాయ మంచిగా ఉంది, పురుగు రాలే. ఇది పెట్టినందుకే అనుకుంటా. కట్ చేస్తాను. ఇది కూడా పాలినేషన్ అయ్యిందో కాలేదో అని చెప్పిన కదా, అయ్యింది. ఇది కూడా ఇది కట్ చేస్తే అటు సైడ్ పడుతుంది, తెంపి చూపిస్తా. ఇది 2 నేతి బీరకాయలు. ఇదిగోండి ఆ బాక్స్ పెట్టినందుకు ఏమో కానీ పురుగు అయితే రాలేదు. ఆ బాక్స్ లో మొన్న ఫ్లైస్ పడినాయి, మళ్ళీ ఎగిరిపోయినట్టున్నాయి. కాకపోతే వీటికైతే డ్యామేజ్ చేయలేదు, మంచిగా వచ్చినాయి. 2 మంచిగానే వచ్చినాయి. కొంచెం పైన కలర్ ఇట్లా కొంచెం వచ్చింది కానీ 2 మంచిగా వచ్చినాయి, ఎక్కడ పుచ్చలేదు. వర్షాలు బాగానే పడుతున్నాయి కాబట్టి నేను మొన్న ఒకరోజు ఈ పాత కుండీ, ఇది దీంట్లో ఏం మట్టి కొత్త మట్టి ఏమీ లేదు, పాత కుండీలో పెట్టేసిన. ఇది స్టార్ ఫ్రూట్. ఇదండి తెచ్చుకున్నప్పుడే పూత మీద ఉండే పెట్టేసిన. ఫ్రూట్స్ కోసమని తెచ్చుకున్న తొట్టి ఇది. ఇంతకుముందు కలిపి ఉండేది ఇంట్లో సాయిల్, ఇది ఖాళీగానే ఉండే, ఒక చిక్కుడు ఒకటే ఉండే, అందుకని చెప్పేసి దీంట్లోనే పెట్టేసిన. ఇది ఒకటి, ఇంకోటి మందారం మొక్క కింద బాల్కనీలో పెట్టేసిన. మిర్చి దీనికి కూడా ఉన్నట్టుంది. ఈ టబ్లో చూడండి ఎంత ఎంత తక్కువ మట్టి ఉంది. మొన్న కిచెన్ వేస్ట్ వేసిన, ఇంట్లో మనము కంపోస్టర్లో చేసుకున్న కిచెన్ వేస్ట్ ఇందులో వేసిన కొంచెం.
ఇక్కడ ఏదో పురుగు కనిపించింది చూడండి నాకు. ఇదిగోండి వర్షానికి వీడియో ఎట్లా వస్తుందో అర్థం కావట్లేదు కానీ ఇదిగోండి తెంపి చూపిస్తా. ఇలాంటి పురుగులు వచ్చినప్పుడు నలిపి బయటికి పడేయడమే. మొత్తానికైతే ఈరోజు ప్లేట్ నిండింది. ఇదిగోండి ఇక్కడ బెండకాయలు 2 రోజులకే ముదిరిపోయినాయి. చాట్లకు బాగానే ఉంటాయి, కట్ చేసుకుంటున్నా. ఇక్కడ ఒకటి ఉంది. వంకాయలు అయితే ఎన్ని తెంపుకుంటాను. ఈసారి మంచిగా ఉన్నాయి కదా, పూర్ణం పెడతా. రౌండ్ వంకాయలు టమాటా 2 వండినాయి. కాశీ టమాటా 2 అయినాయి. కలర్ ఎంత బాగున్నాయి చూడండి, మెత్తగా ఉన్నాయి. మంచిగా గింజలు అయినాయి. కొన్ని అయినాయి, పైకి కాలే, ఇక్కడ వరకే అయినాయి. అన్ని కలిపి చేసుకోవచ్చు. ఇవి తెంపుతూనే అయినవి తెంపుతూనే మళ్ళా కొత్త వస్తుంటాయి కాబట్టి కొంచెం కరివేపాకు కూడా తెంపుకుంటున్నా. ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి బెండకాయలు. 2 రోజుల ముందు తెంపితే, ఊరికి వెళ్ళే ముందు తెంపేస్తే అయిపోతుండే. కొంచెం ముదిరినాయి. కొంచెం మునగాకు కూడా హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఇవి ఈరోజు నేను కట్ చేసుకున్న కూరగాయలు: మునగాకు, వంకాయలు, ఎర్రబెండ, మామూలు బెండ, చెర్రీ టమాటో, కొన్ని గోకరకాయలు, కొంచెం చిక్కుడుకాయ, కరివేపాకు, నేతిబీర, పచ్చిమిర్చి. ఇది ఈరోజు వీడియో. బాగుంది అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సెలవు.